నమస్తే, ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తెనాలిని కల్చరల్ హబ్ గా తీర్చిదిద్దడంతో పాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానన్న వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య, శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తో కలిసి టింబర్ వ్యాపారులతో సమావేశం. ఘనంగా మాటలాదివారం వేడుకలు. పట్టణంలో ప్రదర్శన నిర్వహించి చర్చిలో ప్రార్థనలో పాల్గొన్న ప్రజలు. తెనాలిలో ప్రచారానికి శ్రీకారం చుట్టిన వైఎస్ఆర్సీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య, ఎమ్మెల్యే శివకుమార్ తో కలిసి గంగారమ్మ తల్లికి పూజలు. టూరిస్టు వీసాలపై వచ్చేవారికి స్థానిక సమస్యలు పట్టవు, డబ్బు విసిరేస్తే ప్రజలు గెలిపిస్తారని అనుకుంటే భ్రమ. టీడీపీకి ఓటు వేసి మూడోసారి మోసపోయేందుకు జిల్లా ప్రజలు సిద్ధంగా లేరన్న కిలారి రోసయ్య. తెనాలిని కల్చరల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని వైఎస్ఆర్సీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య అన్నారు. పట్టణంలోని వార్ఫ్ రోడ్డులో టింబర్ వ్యాపారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు ప్రజలకు నేరుగా సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతూ చేసిన పరిపాలన నభూతో నభవిష్యతి అని శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. 42 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇంతటి నిష్ణాతుడైన సీఎం దగ్గర పనిచేసే అవకాశం వచ్చినందుకు గర్వపడుతున్నానని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్తో కలిసి ఆదివారం సాయంత్రం తెనాలిలోని వార్ఫ్ రోడ్లో టింబర్ సామిల్ వ్యాపారులతో జరిగిన ఆత్మీయ సమావేశానికి పార్టీ నాయకుడు తిరుమలశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ గతంలో చాలా రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు వందలాది పేజీల మేనిఫెస్టోలను పంచి ఎన్నికల తర్వాత ప్రజలకు కనిపించకుండా చేశాయని ఆయన గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో వచ్చిన ప్రజా విజ్ఞప్తులను కేవలం 2 పేజీల మేనిఫెస్టోలో పొందుపరిచి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన ఘనత సాధించారని ఆయన చెప్పారు. 5 ఏళ్లలో ప్రజలు కోరుకున్న వాటిలో కానిది ఏదైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఎంపీ అభ్యర్థిగా కిలారి వెంకట రోసయ్యను, ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించి మరోసారి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. మేనిఫెస్టో పంపిణీ చేయటం అయిపోయిన మరుసటి రోజు మొత్తం చించి అవతల దూరంగా పారేసేవాళ్ళు. ఇటువంటి ఆనవాయితీ ఇప్పటికి కూడా జరుగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం మీరు ఒకసారి ఆలోచించండి. అందుకని చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఏంటి? కొన్ని వందలు వేల మంది, లక్షల మంది ఆయన పాదయాత్రలో పాల్గొన్నారు. చెప్పారు, మాకున్నట్టు సమస్య ఇది, మీరు ముఖ్యమంత్రి అయితే మాకు ఈ సమస్యకి పరిష్కారం చూపించండి అని ఆయన చెప్పారు. ఆయన మీకు గుర్తుంటుంది, ప్రతి చోట చెప్పాడు నేను నెరవేరుస్తానని. నేను నెరవేర్చలేను అనే మాట ఎక్కడా రాలా. నేను నెరవేర్చగలను, మీ సమస్యలు నాకు అర్థమైనవి, మీ సమస్యల్ని నేను తప్పకుండా దానికి ఒక సుదీర్ఘమైన పరిపాలన అందిస్తాను అని ఆయన చేశాడు. ఆయన అది అయిపోయిన తర్వాత, ఇవాళ పరిపాలనకు వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాలు, 5వ సంవత్సరం జరుగుతూ ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలు కోరుకున్నది ఏదన్నా కాదు అని అన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ప్రజలు ఎన్నో రకాలైన కోరికలు కోరారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య మాట్లాడుతూ ఆంధ్ర ప్యారిస్ తెనాలిని కల్చరల్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వివిధ వ్యాపార సంస్థలు యజమానులతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, సూక్ష్మస్థాయి పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. గత పార్లమెంట్ సభ్యుడు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో అవకాశం ఉన్నా ఏ ఒక్కటి తేలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం పోటీ చేస్తున్న అదే పార్టీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్లా పనిచేస్తానని చెబుతున్నారని, రాష్ట్రంలో ఉన్న ఆయనే కనిపించకపోతే విదేశాల్లో ఉండే ఈయన ఎలా ప్రజలకు మేలు చేస్తారని ప్రశ్నించారు. ఈరోజు గుంటూరు పార్లమెంట్ ఉందో ఇవాళ నన్ను పంపించడానికి నేను కూడా ఒక గర్వం తీసుకున్నాను. ఎందుకంటే పొన్నూరులో ఎప్పుడు గెలవలా, పొన్నూరులో గెలిచాం. గుంటూరులో కూడా ఎప్పుడు గెలవలేదు, ఇప్పుడు గుంటూరు గెలిచి తీరాలనే పట్టుదలతో నేను ఈ రోజు రావడం జరిగింది. గుంటూరు పార్లమెంట్లో చూస్తున్నారు, గత పార్లమెంట్ మెంబర్ 10 సంవత్సరాలు ఉన్నాడు. నేను శాసనసభలో నేను ఒక్కరోజు కూడా చూడలేను. అన్న నువ్వేమైనా చూసావా? నేను ఎప్పుడు చూడలా.
అంటే చూడండి, అంటే కనీసం ప్రభుత్వ సమావేశాల్లో కూడా ఎక్కడ కూడా రాని పరిస్థితి. మరి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు తను కృషి చేస్తూ ఉంది. స్థానిక శాసనసభ్యులు ఎవరైనా వాళ్ళ వంతు మేము కృషి చేస్తా ఉన్నాం. కానీ పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎంపీ ల్యాడ్స్ ఉన్నాయి, ఆయన ఇవ్వచ్చు. ఏ నియోజకవర్గం అంటే ఆ నియోజకవర్గం ఎంపీ ల్యాడ్స్ ఇవ్వచ్చు. లేదు అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇదిగో డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, లేదు రైతులకి ఇరిగేషన్ కెనాల్స్ బాగాలేదు, లేదు ఇట్లా బ్రిడ్జిలు కావాలి అంటే మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చే దాంట్లో చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ అవకాశాలు ఏది కూడా అతను ఉపయోగపడాల. ఈ పార్లమెంట్లో ఉన్న ఎక్కడ కూడా ఏ నియోజకవర్గాలు ఎక్కడ కూడా ఒక్క పని కూడా ఇదిగో నేను ఈ పని చేశాను అని చెప్పుకోవడానికి ఒకటి లేదు. నాకు బాగా డబ్బులు ఉన్నాయి, విపరీతంగా సంపాదించేశాను, నేను డబ్బులు మొత్తం దిగానని గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. వచ్చి రాక ఇంకోటి చెప్పాడు, నేను జయదేవ్లాగా పనిచేస్తాను అన్నాడు. అక్కడే అర్థం అయిపోయింది అతను. అంటే జయదేవ్లాగా పనిచేస్తా అంటే ఈయన జయదేవ్ కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నాడు, ఈయన ఎక్కడ అమెరికాలో ఉంటాడు. ఇంకా మనం అమెరికా పోవాలి ఈయన దగ్గరికి ఏమైనా పని కావాలంటే. సో ఇలాంటి వ్యక్తులు ఏంటంటే ప్రజల్ని మోసం చేసే తత్వం వాళ్ళు మీరు చూస్తుంటారు. వాళ్ళ యూట్యూబ్స్లో చాలా మంది అతను మాట్లాడిన తీరులు మీరు చూస్తూ ఉంటారు. అంటే ప్రజల్ని మోసం చేసే తత్వం వాళ్ళు క్లియర్గా స్పష్టంగా కనబడతా ఉంది. అందుబాటులో ఉండరు, ఎక్కడ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అందుబాటులో ఉండరు. వాళ్ళు చాలా హై క్లాస్ నుంచి వచ్చారు. ఆ హై క్లాస్కి మనకి ఎక్కడ కూడా పొత్తు కుదరదు. ఎందుకంటే మనం సామాన్య ప్రజలు ఈ ప్రాంతంలో మనకు అవగాహన ఉన్న వ్యక్తులం. ఎందుకంటే ఇవాళ నియోజకవర్గంలో తిరిగినప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఇవాళ మనం చేసిన పని కాకుండా ఇంకెక్కడెక్కడ ఏ పని ఉందో ప్రతి ఒక్క శాసనసభ్యుడు మైండ్లో ఉంటుంది. స్థానికంగా ఉన్నవాళ్ళు కాబట్టి ప్రతి ఒక్క ప్రజలకి మనం అందుబాటులో ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్నో వ్యాపార సమస్యలు మనం ఎన్నో తీర్చినవి ఉన్నాయి. వ్యాపార అధ్యక్షులుగా, సంఘాల అధ్యక్షులుగా ఎన్నో సమస్యలు మనం తీర్చగలిగాం. సో మరింతగా ప్రజలకి చేరులోని ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి నేను సాయశక్తులా కృషి చేస్తాను. దానికి మీరందరూ కూడా మీ తోటి వారికి ప్రజలందరూ కూడా తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నాకు అలాగే స్థానిక శాసనసభ్యులు స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తిన శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే పేరొందిన తెనాలి కలప వ్యాపారంలో రాజకీయ జోక్యం చేసుకోలేదని గుర్తు చేశారు. వ్యాపారులతో సత్సంబంధాలు కొనసాగించానని చెప్పారు. రాగద్వేషాలు లేకుండా వ్యవహరించినట్లు తెలిపారు. గతంలో డీమిలిటేషన్లో తెనాలి ఎంపీ స్థానం కోల్పోవడంతో ఎంతో వెనుకబాటు గురైందన్నారు. తాను రోసయ్య కలిసి ఈసారి డీలిమిటేషన్లో తెనాలికి గత వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. సోదరుడు రోసయ్య గారు ఈ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి పంపి ఈరోజు మన తెనాలి నియోజకవర్గంలో ఏదైతే కాలువ కట్ట మీద టిమ్మర్స్ సంబంధించి సామిల్స్ ఉంటా ఉన్నాయి, ఆ సామిల్స్ సంబంధించి సోదరుడు పూర్ణ ఇక్కడున్న తన ఫ్రెండ్స్ని, అనుచరుల్ని చిన్న సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో రోసీ గారిని ఇన్వైట్ చేసినందుకు కృతజ్ఞత చెబుతూ ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఇచ్చేసిన సోదరులందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ అలాగే వేదికపైన ఉన్న నా తోటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి స్వాగతం పలుకుతూ మేము వచ్చింది మా అభ్యర్థన శాసనసభ్యుడిగా నేను, ఎంపీ అభ్యర్థిగా అన్న రోసీ గారు. మేము ఎందుకు ఓటు అడుగుతున్నాం అనేది డెఫినెట్గా చూద్దాం. మాకే ఎందుకు ఓటు అడిగే హక్కుంతో కూడా డెఫినెట్గా మేము చూద్దాం. అది సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ తెనాలికి ఆంధ్ర ప్యారిస్గా పేరు పిలిచే ఈ తెనాలి, కలల కాలాచిగా పిలిచే ఈ తెనాలి వ్యాపార రీత్యా అనేక రంగాలకి ప్రసిద్ధి చెందిన ఈ తెనాలి కలప వ్యాపారానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఇదే కాలంలో పడవలతో వచ్చాయి. హైదరాబాదు ఉమ్మడి రాష్ట్రం ఉన్న దగ్గర నుంచి ఎవడైనా కానీ మంచి కలప కావాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక 4-5 ప్లేసులు ఉంటే ఒక ప్లేసు తెనాలి కలప వ్యాపారం. అంత ట్రెడిషనల్గా వ్యాపారం జరిగే మీ ప్రాంతం ఈ ఏరియాకి రాజకీయాలను జోడించలా, కులాన్ని జోడించలా. ఆ వ్యాపారస్తులకి చేత అయితే అండకుండం, లేదంటే వాళ్ళ జోలికి వెళ్ళిపోతే ఆ వ్యాపారం వాళ్ళు చేసుకునేవారు. అదే చేసాం.
అలాగే సాధ్యమైనంత వరకు తెనాల్లో నేను కూడా ఎక్కడా కూడా రాగద్వేషాలు లేకుండా అందరినీ కలుపుకెళ్తా నా శక్తి మీద నా చేతైన మీద బాగా చేశారు. సో ఈరోజు మళ్ళీ ఉమారెడ్డి గారి కుటుంబం నుంచి చదువుకున్న వ్యక్తి, అవగాహన ఉన్న వ్యక్తి, చట్టసభల్లో బాగా మాట్లాడే వ్యక్తి. దానికి ఉదాహరణ మన అసెంబ్లీ చూసుకోండి. 5 సంవత్సరాల్లో ప్రతి సెక్షన్లో అన్న రోసి గారు రైతుల మీద కానీ, విద్యా వ్యవస్థ మీద కానీ, వ్యాపారుల యొక్క ఇబ్బంది సంబంధాల మీద కానీ చట్టసభల్లో ఎంత బ్రహ్మాండంగా మాట్లాడతాడో ఒకసారి మీ అందరికి తెలుసు, అందరూ చూసిందే. శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ అభ్యర్థిగా ఇద్దరం లోకల్. ఆయన గుంటూరు, నాకు తెనాలి. ఇంకెడపోతాం మేము? రోసి వాళ్ళ నాన్న గుంటూరు, మా నాన్న అవుతారా. ఆ పార్లమెంటు పోవటం వల్ల ఈ తెనాలి ప్రాంతం జిల్లా కూడా కోల్పోయింది. ఎంతో బాధ వేస్తుంది ఒక్కోసారి నాకు. అదే పార్లమెంట్ ఉన్నట్టయితే ఈ పాటి తెనాలి జిల్లా అయ్యేది కదా అని. మళ్ళీ భవిష్యత్తులో ఎలా డీలిమిటేషన్ రాబోతా ఉంది. ఇప్పుడున్న మనం మేల్కోపోతే ఈ పార్లమెంటుని రోసి అన్నని, అసెంబ్లీకి నన్ను గెలిపించడం ఈ ప్రాంత అవసరం, ఎంతో అవసరం అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. పార్లమెంట్ అభ్యర్థిగా నేను ఇప్పుడు చెబుతున్నా, కావాలంటే మీరు చూసుకున్న తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ మీరే చెబుతారు. పార్లమెంట్ అభ్యర్థిగా కిలారి రోసి అన్న ఇప్పటికి 5 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ గెలుపుకి వచ్చింది. ఇంకా 2 నియోజకవర్గాల్లో ఫైట్కి వచ్చేసింది. అంటే కరెక్ట్గా ఎలక్షన్ నాటికి 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ గెలవబోతుంది. 7 నియోజకవర్గాల అభ్యర్థి కిలారి రోసి అన్న మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నాయి. చూస్తారు మీరే. బ్రహ్మాండమైన మెజార్టీతో ఈ పార్లమెంటుని గెలుస్తున్నాం. నాకు అనుమానమే లేదు. మీ అందరూ కూడా సహకరించమని, ఆశీర్వదించమని అన్న రోసిని, నన్ను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు కోట శ్రీనివాస్ తన ప్రసంగంలో రాబోయే రోజుల్లో కాపులకు ప్రాధాన్యం కీలకం కాబోతుందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటు కాపులకు పెద్దపీట వేశారని చెప్పారు. 29 అసెంబ్లీ, 5 ఎంపీ స్థానాలను కాపులకు కేటాయించడం అనేది గతంలో ఎన్నడూ జరగలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వం కాపులపై వివక్ష చూపించిందని, కాపుల కోసం ఉద్యమించిన ముద్రగడను వేధించినట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉన్నప్పటికీ అధికారం కోసం కాకుండా ఆయన పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెట్టారని, అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. టింబర్ వ్యాపారి కోసన పూర్ణచంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటైన సభలో నియోజకవర్గ పరిశీలకుడు మందపాటి శేషగిరిరావు, కటారి హరీష్, బూరెల దుర్గాప్రసాద్, టింబర్, సామిల్ వ్యాపారులు పాల్గొన్నారు. 2 స్థానాలను కూడా మంచి మెజార్టీతో గెలిపించుకునే దానికోసం ఈనాడు అనేక మందితో మమేకమై మన యొక్క పార్టీ రాబోయే రోజుల్లో పార్టీ ఆవశ్యకత గురించి తెలియపరుస్తూ అందరినీ కలవడంలో భాగంగా ఈనాడు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కాపు సోదరులు, మరి అదేవిధంగా వారితో పాటు ఇక్కడ అనుసంధానం ఏర్పాటు చేసినటువంటి మిగతా సభ్యులందరూ కూడా రాబోయే రోజుల్లో, ఎందుకంటే పర్టికులర్గా విడిగా మనం ఏర్పాటు చేసుకోవడానికి అన్ని సందర్భాల్లో దొరకవు కాబట్టి ఇక్కడ అకేషన్ అనేది ఒక ఎక్కువ మంది పెద్ద సంఖ్యలో కాపు సోదరులు ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కాపులు యొక్క ప్రాధాన్యత చాలా కీలకమని చెప్పే దానికోసం ఈ యొక్క చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఈ యొక్క సమావేశానికి పెద్దలందరినీ కూడా మనం పిలిపించుకోవడం జరిగింది. పార్లమెంట్ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు మన ముందుకు పంపించారు. అట్లాగే శివన్న పరిపాలనా విధానం, వారి ఆలోచన విధానం మీ అందరికీ తెలుసు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడున్న వాతావరణాన్ని మనం గ్రహించుకొని వారిద్దరిని ఆశీర్వదిస్తే రాష్ట్రంలో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఇదే విధమైన పరిపాలన మనకు అందించడానికి, వారు అనుకున్నట్లు సభ్యమైన విధంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరినీ మీ అందరి ఆశీస్సులతోటి, మీ అందరి దీవెనలతోటి అప్పుడు మేమందరం కూడా ఆయన కోసం కష్టపడటం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ మనకి ఎంపీగా రోసిగా రావటం మన అదృష్టం. మరి వారి కోసం వారిద్దరికీ అఖండ మెజార్టీతో గెలిపించి ఈ తెనాలి నియోజకవర్గాన్ని
శివకుమార్ గారికి, గుంటూరు పార్లమెంటుని రోసి గారికి మనందరూ ఇచ్చి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సూచించారు. ఓటర్ల అవగాహన కార్యక్రమంలో భాగంగా చిన్నరావూరు పార్కులో నిర్వహించిన ప్రత్యేక కార్యకలాపాల్లో మున్సిపల్ సిబ్బందితో కలిసి పాల్గొని అక్కడ ప్రజలతో మాట్లాడారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఓటర్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక చిన్నరావూరులోని సత్యనారాయణ పార్కులో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొని ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అక్కడ నృత్య ప్రదర్శనలు, ఆటపాటలతో ఓటు హక్కు గురించి అవగాహన కల్పించారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ధైర్యంగా తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు. ఇందుకోసం ఓటర్లను ప్రోత్సహించేలా స్వీప్ కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ రూపకల్పన చేసిందని చెప్పారు. ప్రజలందరికీ ఈ కార్యక్రమం ద్వారా తగిన అవగాహన కల్పిస్తూ ఓటర్లుగా నమోదయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని కమిషనర్ తెలిపారు. సమావేశం అనంతరం ఓటర్లకు అవగాహన కార్యక్రమంలో భాగంగా క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ అనూష, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సుధాకర్, సుబ్బారావు, మెప్మా సీఈఓ మాధవరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కోసం అని చెప్పేసి తీసుకొని మీరందరూ కూడా ఓటింగ్ కార్యక్రమంలో పాల్పంచుకోవాలి. మీకు నచ్చినటువంటి వ్యక్తికి ఓటు వేయాలి. ఒకవేళ మీకు నచ్చని వ్యక్తి ఎవరైనా కూడా ఉంటే కనుక నోట్ ఆప్షన్ కూడా ఉంటుంది. బట్ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొనాలి. మీ ఓటు మీ హక్కు, మీ ఓటును మీరు వాడుకోవాలి. దీన్నే స్లోగన్గా పెట్టుకొని అందరూ పాల్పంచుకోవడం కోరుతున్నా. ఇప్పుడు దృశ్య కావ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య తెనాలి నియోజకవర్గంలోని ప్రచారాన్ని ఆరంభించారు. ముందుగా శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్తో కలిసి ఇక్కడి గంగాయమ్మ తల్లి గుడిలో పూజలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య ఆదివారం తెనాలి వచ్చారు. శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లతో కలిసి వచ్చిన రోసయ్య స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో స్థానిక గంగానమ్మపేటలోని గంగాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ నేతలను, సీనియర్లను వ్యక్తిగతంగా కలుసుకునేందుకు బయలుదేరి వెళ్లారు. ముందుగా అక్కడికి సమీపంలోని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆల్మూరి విజయలక్ష్మి కుమారి నివాసానికి వెళ్లారు. ఆమె మద్దతును కోరారు. అదే రోడ్లోని జై భీమ్ ఫెడరేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడి నాయకులను పలకరించారు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లస్టర్ 1 అధ్యక్షుడు మద్దాళి శేషాచలమును ఆయన కార్యాలయంలో కలిశారు. తదుపరి తెనాల్లోని పలువురిని వ్యక్తిగతంగా కలిసి ఎన్నికల్లో గెలుపునకు మద్దతు తెలియచేయాలని కోరారు. నియోజకవర్గంలో ప్రజల అవసరాలు, సమస్యలను తెలుసుకునేందుకు స్థానికులను కలుస్తున్నట్లు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిధులు, నాబార్డు నిధులతో చేపట్టే వీలున్న పనులను గుర్తిస్తామన్నారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆల్మూరి విజయలక్ష్మి కుమారి నివాసంలో మీడియాతో మాట్లాడారు. గతంలో 2 సార్లు ప్రజలు గెలిపించిన టీడీపీకి చెందిన గుంటూరు పార్లమెంటు సభ్యుడు గత 10 ఏళ్లుగా ఒక్కసారి కూడా ఓటర్లకు కనిపించిన పాపన పోలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పొన్నూరు శాసనసభ్యుడైన తాను గత 5 ఏళ్లలో ఒక్కరోజైనా ఆయన చూడలేదని అన్నారు. కేంద్ర నిధులను తీసుకొచ్చి ఏమైనా అభివృద్ధి చేయటం సంగతటుంచి ఏపీ ల్యాండ్స్ నిధులు కూడా మురగబెట్టిన చరిత్ర ఆయనదని రోసయ్య వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చాడని, టూరిస్టు వీసాపై ఆయన తూకం కన్నా నా తూకం పెద్దదని అంటున్నాడు మినహా స్థానికంగా అవగాహన లేని వ్యక్తి అని టీడీపీ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్ను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. స్క్రిప్ట్ రీడింగ్కు పనికొస్తాడని, ఎవరైనా రాసిస్తే దాన్ని అనర్గళంగా చదువుతున్నారని చెప్పారు. స్థానికంగా వీరికి ఎలాంటి అవగాహన ఉండదని, ప్రజలకు అందుబాటులో ఉండరని అన్నారు. డబ్బులతో ఏదైనా చేయగలమనేది వీరి ధీమాగా చెబుతూ డబ్బులు విసిరేస్తే ప్రజలు ఓటేస్తారని భావిస్తున్నారని చెప్పారు. ఏదేమైనా గుంటూరు పార్లమెంటు ప్రజలు 3వ సారి మోసపోయేందుకు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. స్థానికంగా ఉంటూ మిర్చి, పత్తి, అపరాలు, పసుపు వ్యాపారులతో సత్సంబంధాలు కలిగిన తాను టీడీపీ పార్లమెంటు సభ్యుడు గత 10 ఏళ్లుగా మురుగబెట్టిన గుంటూరు ఖ్యాతిని పెంపొందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
వీరితో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ క్లస్టర్ 2 అధ్యక్షుడు షేక్ దుబాయ్ బాబు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, పార్టీ నేతలు తాడిపోయిన రమేష్, తిరుమల శెట్టి శ్రీనివాసరావు, నాగమోతు శివనాగేశ్వరరావు, కాకి దేవసహాయం, జేబీ జలాని, సయ్యద్ షబ్బీర్, బచ్చనబోయిన శ్రీనివాసరావు, గోల్డ్ రహిమా, పెచ్చింగ్ సుబాని, సయ్యద్ గ్యాస్ సుబాని, కడ్డెవరపు దేవానంద్, కోలావాసు, కొడాలి క్రాంతి, కాళిదాస్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలోని తెనాలి నియోజకవర్గంలో పర్యటన చేస్తూ ఉన్నాం. గంగానమ్మ దేవి ఆశీస్సులతో, అలాగే స్థానిక శాసనసభ్యులు సోదరుడు అనాపతం శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తెనాలి పట్టణంలో మరి పర్యటిస్తా ఉన్నాం. ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా కలుసుకొని ఏదైతే రాబోయే రోజుల్లో తెనాలి పట్టణ అభివృద్ధికి, అలాగే తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల దగ్గర నుంచి అన్నీ కూడా సమస్యలు కూడా అన్నీ తీసుకొని కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ, నాబార్డ్ నిధులు కానీ, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో ఇవాళ అందరం కూడా ఒక అవగాహనకు వచ్చి ఈ తెనాలి పట్టణం, తెనాలి నియోజకవర్గానికి మంచి చేయాలనే భావంతో ఉన్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ గత 10 సంవత్సరాల నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన అతను కనీసం ప్రజలకు ఒక్కసారి కూడా కనపడలా. నేను పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఆ పార్లమెంట్ మెంబర్ని చూడలేదంటే అతను ప్రజలకి ఏమాత్రం అందుబాటులో ఉన్నాడో ఈ పార్టీకి అందరికీ కూడా తెలుసు. కేంద్ర నిధుల నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంస్థల యొక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఒక్కటి కూడా గత 10 సంవత్సరాల నుంచి తీసుకురాలేదు. ఇది అందరికి కూడా తెలుసు. అదేవిధంగా ఏదైతే ఎంపీ ల్యాడ్ ఫండ్స్ ఉన్నాయో ఆ ఎంపీ ల్యాడ్ ఫండ్స్ కూడా మురగన పెట్టిన సందర్భం గత పార్లమెంట్ సభ్యుడిది. అది ఇవాళ కొత్తగా ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన బాగా తూకం ఉంది, ఈయన తూకం కన్నా నా తూకం పెద్దది అని వచ్చాడు ఇంకొక ఆయన. ఆయన టూరిస్ట్ వీసా లాగా వచ్చాడే తప్ప స్థానికంగా ఎక్కడ కూడా అవగాహన లేని వ్యక్తి. స్క్రిప్ట్ రీడింగ్కి పనికొస్తాడు. ఎవరన్నా పక్కన రాసిస్తే అది అనర్గళంగా చెప్పగలిగిన వ్యక్తి. సో వీళ్ళు స్థానికంగా వీళ్ళకి ఎక్కడ కూడా అవగాహన లేని వ్యక్తులు. వీళ్ళు ఎక్కడ కూడా ప్రజల్లో అందుబాటులో ఉండరు. సో ఏదైతే వీళ్ళు మేము చాలా గొప్ప వాళ్ళం, డబ్బులతో ఏదైనా పనిచేస్తాం, డబ్బులు ఇసిరేస్తే ప్రజలు ఓట్లు వేస్తారని భావిస్తున్నారు. ఇది ప్రజలు మళ్ళీ మూడోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు గుంటూరు పార్లమెంట్ ప్రజలు. అందుకని నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, స్థానికంగా ఇక్కడ ఉన్న వ్యక్తిని, ఇక్కడ ఉన్న వ్యాపార సంబంధాలు అందరితో ఉన్న అన్ని వ్యాపార సంబంధాలు కలిగిన వ్యక్తిని, మిర్చి కానీ, పత్తి కానీ, అపరాలు కానీ, పసుపు కానీ వీళ్ళందరితో సత్సంబంధాలు ఉన్నాయి. స్థానికంగా ఉన్నాను కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని అవగాహన చేసుకొని ప్రజలకి అందుబాటులో ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి గుంటూరు ఏదైతే ఖ్యాతిగాంచిందో ఆ ఖ్యాతిని గత 10 సంవత్సరాల్లో మరుగున పెట్టారు. ఇవాళ మళ్ళీ గుంటూరు ఖ్యాతిని మరీ ముందుగా తీసుకొచ్చి గుంటూరు ఖ్యాతిని పెంపొందించే విధంగా నేను సాయశక్తిలో కృషి చేస్తాను. పెద్దలావూరులోని తెలుగు బాప్టిస్టు చర్చ్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, యువకులు, సంఘస్థులు పాల్గొని ప్రత్యేకంగా అలంకరించిన మట్టలతో ర్యాలీ నిర్వహించారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో గల తెలుగు బాప్టిస్టు చర్చ్ ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షులు చొప్పర సుధాకర్ పర్యవేక్షణలో మట్టల ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. మట్టల ఆదివారం సందర్భంగా గ్రామంలోని సండే స్కూల్ విద్యార్థులు, యవనస్తులు ప్రత్యేకంగా అలంకరించిన మట్టలను పట్టుకుని చర్చి వద్ద నుండి బయలుదేరి కేరింతలు కొడుతూ ప్రదర్శన చేశారు. ప్రదర్శనలో చిన్నారులు ధరించిన రాజకిరీటములు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా శీతల పానీయాలను భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ చిట్టిబాబు, దైవజనరాలు పి సువర్ణకుమారి, కమిటీ సభ్యులు కొలకలూరి ప్రభుదాసు, బుల్లా రాంబాబు, కొత్తపల్లి సామ్యేలు, వల్లభాపురం మోహన్, పందిపాటి యోహాన్, పచ్చల సుధాకర్, రావూరి మరీదాసు తదితరులు పాల్గొన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 5000 సంవత్సరాల క్రితము ఆయన జయప్రవేశం చేసినటువంటి యెరూషలేములో ఉన్నటువంటి దుర్గతిని, నాశనమును, సమస్తాన్ని కూడా ప్రక్షాళన చేయడానికి యేసు ప్రభు యెరూషలేములో గాడిద మీద ఆయన జయప్రవేశం చేసినటువంటి విధానాన్ని ఈనాడు సండే స్కూల్ పిల్లలతో కూడా కలిసి ఆయనను ఉత్సాహంతో, జయోత్సవంతో ఆయన యెరూషలేములో జయప్రవేశం చేశాడు. అనగా యేసు ప్రభు సిలువను భరించడానికి ముందుగా వారం రోజుల ముందుగా ఆయన యెరూషలేములో జయప్రవేశం చేసినటువంటి అట్టి చారిత్రాత్మకమైనటువంటి సత్యాన్ని మేము మనన చేసుకుంటూ ఇట్టి విషయాన్ని గ్రామంలో అనేకులకు ప్రకటించడానికి మేము సండే స్కూల్ పిల్లలు, అలాగే మా సంఘ కార్యవర్గము, అలాగే సంఘస్థులు, యవనస్తులు, స్త్రీల సమాజము అందరితో కూడా కలిసి ఈ సండే స్కూల్ ర్యాలీ పిల్లలతో దేవుని నామాన్ని కనపరచడానికి మేము ఇక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నాం. హోసన్నా, రాజుల రాజుకే హోసన్న, రాజుల రాజుకే దావీదు తనయ హోసన్న. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి మండలం పెదరావూరులో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా
గ్రామంలోని ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. తెలుగు జనచైతన్య పాదయాత్ర పేరుతో తెనాలి నియోజకవర్గంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదివారం సాయంత్రం పెదరావూరు గ్రామంలో పర్యటించారు. పెదరావూరు గ్రామంలోని పెద్దపల్లి రెడ్డిపాలెంలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ జనసేన నాయకులతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో మనోహర్తో పాటు ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా ఉదయం బీజేపీ నాయకులతో మనోహర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొత్తపేటలోని కాకతీయ కోఆపరేటివ్ బ్యాంకులో జరిగిన సమావేశంలో మనోహర్ పాల్గొని బీజేపీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. మోడీ నాయకత్వం దేశానికి అవసరమని నమ్మిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తులకు సిద్ధపడ్డామని చెబుతూ ప్రధాని మోదీ ఉంటే రాష్ట్ర భవిష్యత్తుకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయని నమ్మామని ఆయన అన్నారు. జనసేన పార్టీ కొన్ని త్యాగాలు కూడా చేసిందని చెప్పారు. తెనాలి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విషయంలో అందరూ కలిసికట్టుగా రావాలని, తనకు సహకరించాలని మనోహర్ కోరారు. ఈ పొత్తు సాధ్యమైందంటే అది జనసేన పార్టీ వల్లనే, పవన్ కళ్యాణ్ గారి వల్లనే. మేము ఒకే ఒక మాట పైన లేదు, మన రాష్ట్రానికి మంచి జరగాలి. సొంత అన్నయ్య నిల్చుంటున్న పార్లమెంట్ స్థానం కూడా ఆయన భారతీయ జనతా పార్టీ కోసం ఇచ్చేశారు ఆయన. సో అది ఆ త్యాగం దేనికోసం అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది మన భవిష్యత్తు కోసమే. మనం మార్పు తీసుకురావాలి, నిజాయితీగా నిలబడతాం, మనం కష్టపడదాం, ఓటర్ మహాశయుల దగ్గరికి వెళ్ళి దేనికోసం మన అందరం ఇట్లా ఈ విధంగా కలిసామని మనం చెప్పుకుందాం. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 24 ఫ్రోజన్ ఫుడ్ నూతన కమిటీ ప్రారంభోత్సవం ఆదివారం కోలాహలంగా జరిగింది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ ప్రజానీకానికి వివిధ రకాల వెజ్, నాన్ వెజ్ స్నాక్స్ను అందిస్తూ వారి అభిమానాన్ని చూరగొన్న 24 ఫ్రోజన్ ఫుడ్స్ తాజాగా మరో నూతన యూనిట్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్థానిక మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ 6లో ఏర్పాటు చేసిన 24 ఫ్రోజన్ ఫుడ్స్ యూనిట్ను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆదివారం ఉదయం సందర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేకు నిర్వాహకులు అన్నాబత్తుని కార్తీక శ్రీనివాస్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 24 ఫ్రోజన్స్ ద్వారా భోజన ప్రియుల కోసం మష్రూమ్, బేబీ కార్న్, ఉలవచార్, పన్నీర్, నాన్ వెజ్ వంటి అనేక రకాల స్నాక్స్ అందుబాటులో ఉంచడం జరిగిందని నిర్వాహకులు కార్తీక్ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కట్టార్ హరీష్, మన్నవ ప్రభాకర్, తాడిపోయిన రమేష్, మొగల్ అహ్మద్, తోట రఘురాం, కొమ్ము రాయల్, బండ్లమూడి భాస్కర్రావు, నీలి అజయ్ కుమార్, పోతావజుల పురుషోత్తమ శర్మ, మల్లెపోయిన రాము, కొమ్మూరి కృష్ణ, చుండూరు సాయి, పెద్దలంక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ నాయకులు తెలియజేశారు. తమ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ నేతృత్వంలో ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పారు. స్థానిక అమరావతి కాలనీలోని బీసీవై పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కొడాలి రిషి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అండగా నిలిచే విధంగా బీసీవై పార్టీ పనిచేస్తుందని చెప్పారు. పార్టీ వ్యవస్థాపకులు రామచంద్ర యాదవ్ అన్ని వర్గాల సంక్షేమం కోసం పార్టీని స్థాపించారని అన్నారు. సమావేశంలో జి చైతన్య, పి దుర్గాప్రసాద్, ఎన్ వర్ధన్, ఎం పవన్, వై చిన్ని, కోటి, అంకమరావు తదితరులు పాల్గొన్నారు. నేను భారత చైతన్య యువజన పార్టీలో చేరటం అనేది జరిగింది. 8 నెలల క్రితం ఈ పార్టీ అనేది స్థాపించారు. ఈ పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారి పిలుపు మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాము అంటే 2024 సార్వత్రిక ఎన్నికలలో అన్ని స్థానాల నుంచి కూడా బీసీవై పార్టీ పోటీ చేయడం అనేది జరుగుతుంది. కనుక తెనాలి నియోజకవర్గం నుంచి నాకు పార్టీ అవకాశం కల్పిస్తే నేను బీసీవై పార్టీ తరపున అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయాలి అనుకుంటున్నాను. మీరంతా కూడా నాకు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాను. అలాగే మన పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 44% రిజర్వేషన్ కల్పిస్తాం. అలాగే మహిళలకు 50% రాజకీయ
వెసులుబాటు అనేది కల్పిస్తామని ఈ పార్టీకి నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య ఆదివారం సాయంత్రం బీసీ సంఘ నాయకుడు కుర్రా శ్రీను నివాసానికి చేరుకున్నారు. ఆత్మీయ సమావేశంలో భాగంగా కౌన్సిలర్ కుర్రా సుజాత, కుర్రా శ్రీను దంపతులను కలిసి తేనెటి విందులో పాల్గొన్నారు. స్థానిక 13వ వార్డులోని కుర్రా శ్రీను, కుర్రా సుజాత దంపతుల నివాసానికి ఆదివారం సాయంత్రం వచ్చిన గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య అక్కడ జరిగిన తేనీటి విందులో పాల్గొన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా తన పేరు ఖరారైన తర్వాత తొలిసారి తెనాలి పర్యటనకు వచ్చిన కిలారి రోసయ్య బీసీ సంక్షేమ సంఘ పట్టణ అధ్యక్షుడు కుర్రా శ్రీను ఆహ్వానం మేరకు వారి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా రోసయ్యను కుర్రా శ్రీను దంపతులు ఘనంగా సత్కరించారు. రాబోయే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రోసయ్యతో పాటు తెనాలి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కుర్రా శ్రీను కోరారు. ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ పట్టించుకోకుండా ఎన్నికల ముందు విదేశాల నుండి వచ్చిన వారిని ఎన్నికలు ముగియగానే కనిపించకుండా పోయేవారిని నమ్మవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పిల్లి వీరయ్య, పఠాన్ షరీఫా, పెరుగు పెద్దబాబు, రావూరి నాగభూషణం, చంద్రశేఖర్, కుర్రా వెంకటేష్, పోతరాజు, ఆశ, శ్రీను, పొట్టేళ్ల గోపి తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిన్నరావూరులోని దర్శకుడు, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ నాయకుడు కనపర్తి రత్నాకర్ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లిన కిలారి వెంకట రోసయ్య అక్కడ కొద్దిసేపు ఉన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, జర్నలిస్టు ఫెడరేషన్ సభ్యులు రోసయ్యను కలిసి అభినందనలు తెలియజేశారు. గుంటూరు జిల్లా పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఈరోజు రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా తెనాలి శాసనసభ్యులుగా మరొకసారి అన్నాబత్తుని శివకుమార్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. మా ఇద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సి ఉందిగా ఈ యొక్క తెనాలి నియోజకవర్గ ప్రజలందరినీ, ఓటర్లందరినీ కోరుకుంటా ఉన్నా. ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి గుంటూరు పార్లమెంటు సభ్యుడు కనీసం కంటికి ప్రజలకి కనబడలేదు. ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కడా కూడా ఒక్క రూపాయి తీసుకొచ్చిన సందర్భం లేదు. కేంద్ర నిధులు, ఎంపీ ఫండ్స్ను కూడా కనీసం వాటిని కూడా యూటిలైజ్ చేయలేదు. ఈరోజు ఏదైతే చెప్తా ఉన్నానో, స్థానికుడిగా గుంటూరు పార్లమెంట్లోని అన్ని నియోజకవర్గాలకి పరిచయ వ్యక్తిగా, అదేవిధంగా ఏదైతే ఈ ప్రాంత అభివృద్ధికి డెల్టా ప్రాంతంగా పేరుగాంచిందో, మరి డెల్టా ప్రాంతంలో వరి కానీ లేకపోతే మొక్కజొన్న మరి ఎక్కువ పండే పంటలు, ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులు పసుపు కానీ లేకపోతే నిమ్మకాయ కానీ ఈ ప్రాంతంలో దానికి తగిన పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ రైతులకి గిట్టుబాటు ధర తీసుకొచ్చే దాంట్లో నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పరిశ్రమలు తీసుకురావడానికి ఏదైతే ఈ యొక్క వరి కానీ మొక్కజొన్న కానీ దీనికి సంబంధించిన పరిశ్రమలు తీసుకొచ్చి వేలాది ఉద్యోగాల అవకాశాలే కాకుండా ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల మీద మరి నేను పోరాటం చేసి తప్పకుండా ఈ విజయం సాధిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి లేని వాళ్ళని ఇళ్ల స్థలాలు కూడా మరి 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వటం మరి మన ముఖ్యమంత్రి గారు చేయటం జరిగింది. అలాగే మన శాసనసభ్యులు తెనాల్లో కూడా 27,000 ఇళ్ల స్థలాలు ఇవ్వటము, ఇళ్ల పట్టాలు ఇవ్వటం కూడా జరిగింది. అలాగే మరి మన రోసీ గారు కూడా మరి మన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు. మన గుంటూరును కూడా మంచి అభివృద్ధి పదంలో తీసుకొస్తారనుకున్నాం. అలాగే గత ఎంపీగా పోటీ చేసిన వారు ఎలక్షన్లో తప్ప మళ్ళీ వాళ్ళు మన వైపు తిరిగి చూసిందే లేదు. అలాగే మరి మనం రోసీ గారిని కూడా మనం గెలిపించుకుంటే మన ప్రాంత అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇంకా బాగా వస్తాయి అని చెప్పి, అలాగే మా శాసనసభ్యులు శివకుమార్ గారిని కూడా తెనాలి నియోజకవర్గంలో మరి రెండోసారి 24లో గెలిపించాల్సిందిగా మరి పొన్నూరు శాసనసభ్యులైనటువంటి శ్రీ కిలారి వెంకట రోసయ్య గారు, మరి అదేవిధంగా రేపు జరగబోయే ఎలక్షన్లో గుంటూరు పార్లమెంటు సభ్యులుగా మరి వారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అదేవిధంగా తెనాలి నియోజకవర్గానికి మరొకసారి మరి అన్నాబత్తుని శివకుమార్ గారు కూడా శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు. వీరిద్దరిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రజలందరూ కోరుతున్నాను. ఎందుకంటే వీళ్ళంతా ప్రజలకు ఎంత దగ్గరకుంటారనేది నాకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా మరి వెంకటరామయ్య గారు నాకు బాగా పరిచయాలు ఉన్న వ్యక్తి, ఒకసారి పిలిచిన అని అమ్మడే పలికే వ్యక్తి. ఎందుకంటే గతంలో మనం చూసి ఉంటాము, మరి పార్లమెంట్కి పనిచేసిన వ్యక్తులు 2 పర్యాలు పనిచేశారు. కేవలం ఎలక్షన్లో మాత్రమే వస్తారు. ఆ టైంకి ఎలక్షన్ చేసుకొని వాళ్ళు గెలిచినాక కనీసం ఈ నియోజకవర్గాన్ని మొహం చూడని వ్యక్తులు వాళ్ళు.
మరి అన్న పిలిస్తే మరి గుంటూరులో ఉంటాడు, ఒకసారి పిలిస్తే అమ్మంటే పలికే మనిషి, ఏ పని కావాలి మనం వెళ్ళొచ్చు. మరి ఎక్కడెక్కడ నుంచి విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఈ రోజున కరోనా సమయంలో ఏమేమి తెలియదు, మరి వేల మంది ఇక్కడ చనిపోతుంటే ఇక్కడ కనీసం మరి పోలేక మరి రోడ్లు పడి ఎంతో ఇబ్బంది పడుతుంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఈ రోజున వచ్చి ఏదో చేస్తామని చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళు మాటలు ఎవరు కూడా నమ్మొద్దు. కిలారి వెంకటేశ్వర గారిని గెలిపించుకునే బాధ్యత మన ప్రాంత ప్రజలకు ఉంది, ఈ 7 నియోజకవర్గ ప్రజలకు కూడా అందరికీ ఉందని చెప్పి తెలియపరుచుకుంటూ తప్పకుండా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మరి శాసనసభ్యులుగా తెనాలి శివకుమార్, అన్నపతి శివకుమార్ గారిని, మరి కిలారి వెంకటేశ్వర గారిని ఎంపీగా గెలిపించాల్సింది తెలియపరచుకుంటాం. మండల ఆదివారం పండుగను పురస్కరించుకుని చిన్నరావూరులోని లూథరన్ చర్చ్ ఆధ్వర్యంలో సండే స్కూల్ పిల్లలు, టీచర్లు ఉదయాన్నే ఈతమట్టలు చేదబోని ర్యాలీగా ప్రార్థనా మందిరాలకు వెళ్లి యేసు ప్రభువుని ఆరాధించారు. మట్టల ఆదివారాన్ని చిన్నరావూరులోని లూథరన్ చర్చ్ ఆధ్వర్యంలో సండే స్కూల్ పిల్లలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు మట్టలను చేతబూని ర్యాలీగా ప్రార్థనా మందిరాలకు చేరుకుని యేసు ప్రభువుని ఆరాధన చేశారు. లూథరన్ చర్చి ఆధ్వర్యంలో సండే స్కూల్ పిల్లలు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పిల్లి ప్రేమరాజు, మన్నవ శాంతిశ్రీ, దీనమ్మ, సంఘస్థులు, సంఘ పెద్దలు, స్త్రీల సమాజం పాల్గొని మట్టల ఆదివారం పండుగను విశేషంగా నిర్వహించారు. అనంతరం చర్చిలో ప్రార్థనలు జరిపారు. మరి ఈరోజు మట్టల ఆదివారం అనేది ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు చిన్నరావూరులో మొత్తం అన్ని వీధుల్లో కూడా మరి పిల్లలు మట్టలతో నీట్గా డెకరేషన్ చేసుకొని రావడం జరిగింది. మరి ఎవరైతే చక్కగా నీట్గా అలంకరించిన పిల్లలకి రేపు వచ్చే ఆదివారం ఈస్టర్ పండుగ రోజున పాస్టర్ గారి చేతుల మీదుగా గిఫ్ట్లు అనేది అందరికి ఇవ్వడం జరుగుతుంది. మరి యేసు రాజుగా మరి ఆయన యెరూషలేము వీధిలో తిప్పుచ్చు, మరి ఖర్జూర మట్టలు చేతబుచ్చుకొని ఈత మట్టలను చెట్ల కొమ్మలను పట్టుకుని మరి యెరూషలేము వీధులలో తిరుగుచు యూదుల రాజుకు జయము, ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడిన గాక, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టలైన మనుషులు భూమి మీద సమాధానం కలుగును గాకని కేకలు వేస్తూ బట్టలు పరిచి గాడిద మీద ఆయన కూర్చుండబెట్టి యూదుల రాజుకు జయము, యూదుల రాజుకు జయము, దావీదు కుమారునికి జయమని కేకలు వేస్తూ యెరూషలేములో యూదులు తిరుగుచు 2000 సంవత్సరాల క్రితము ఆదివారము, ఈ ఆదివారము దేవుని యొక్క గణపరచటం, దేవునికి తనకు తానుగా మరి భగవంతుడు అని మరి ప్రతి ఒక్కరూ ఒక పచ్చదనముతో మట్టలను పట్టుకొని మరి ఆ దేవునికి స్తుతి చెల్లిస్తూ మరి ఆయన రాజుగా, రాజులకు రాజుగా మరి జై జైలు పలుకుతూ మరి ఎంతో సంతోషముగా చిన్నరావూరు లూథరన్ సంఘ చిన్న పిల్లలు మరి ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఊరేగింపులో పాల్గొని మరి దేవుణ్ణి ఈ ప్రపంచానికి తెలియటానికి, ఈ ప్రత్యేకతను మరి ప్రజలందరికీ తెలియచేయటానికి మట్టల ఆదివారం పండుగను పురస్కరించుకుని ఐతానగర్లోని సాల్వేషన్ ఆర్మీ చర్చ్ నందు జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. ఉదయాన్నే పిల్లలు అలంకరించిన ఈత మట్టలను చేతపట్టుకుని ర్యాలీగా ప్రార్థనా మందిరాలకు వెళ్లి యేసు ప్రభువుని ఆరాధించారు. ఐతానగర్లోని సాల్వేషన్ ఆర్మీ చర్చి ఆధ్వర్యంలో క్రైస్తవ మత సోదరులు మట్టల ఆదివారాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే చిన్నపిల్లలు మట్టలను చేతబూని ర్యాలీగా ప్రార్థన మందిరాలకు చేరుకుని యేసు ప్రభువుని ఆరాధన చేశారు. ఈ సందర్భంగా పండుగ విశిష్టతను ఫాస్టర్ పి నాగరాజ్ వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో గాలి రవి, పిల్లి కనకరత్నం, కారుమంచి నరసింహరావు, రుద్రపాటి ఆశీర్వాదం, బట్టు జకరయ్య, పిల్లి నిర్మల నిరంజన్, పిల్లి రత్నావతి, పిల్లి స్వాతి, రుద్రపాటి వాణి, కర్రి వాణి, గెట్ల లీలావతి, పిల్లి వంశీ కిరణ్, పిల్లి సందీప్ తదితరులు పాల్గొన్నారు. శుద్ధనామానికి మహిమ కలుగునుగాక. 2024వ సంవత్సరము ఈరోజు ప్రత్యేకముగా మరి ఫామ్ సండే మట్టల ఆదివార కార్యక్రమంలో ఈ పురవీధులలో తెనాలి ఐతానగర్ ప్రాంతంలో దావీదు కుమారికి జయము, ప్రభుపేట వచ్చు వారు స్తుతించబడునుగా. కానీ మరి రక్షణ సైన్య సంఘము, బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘము, లూథరన్ సంఘం అందరూ కూడా ఏకీభవించి ఐక్యముగా మరి సునాది గీతాలు పాడుచు దేవునికి వందనాలు చెల్లించాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రభు మహింపరచబడును గాక. మట్టల ఆదివారము అంటే ఫామ్ సండేగా ఈరోజు ప్రతి స్థలములో, ప్రతి మందిరములో, ఈ ప్రపంచ యావత్తులో కూడా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మరి గాడిద మీద ఊరేగించబడుచు యెరూషలేములో ప్రవేశించిన
మరి మట్ల ద్వారా ప్రోగ్రాం చిన్నపిల్లలతో మేము గడిపి వచ్చాము ఇప్పటివరకు. మరి ఈ కార్యక్రమానికి మరి గృహ సమితి స్త్రీలు, సంఘ పెద్దలు, దైవ సేవకులు, యూత్ వారు, మరి సండే స్కూల్ పిల్లలు అందరూ కలిసి చేరి మరి ఊరంతా మరి సువార్త ప్రకటించాము. మరి యేసుక్రీస్తు మరి మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి మరి పాపుల రక్షణార్థమే వచ్చి ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలికి ప్రమాదంలో 2 కళ్లు కోల్పోయిన మహిళలకు యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు. నెల రోజులకు సరిపడా బియ్యం, సరుకులను ఇరువురికి అందించి మానవత్వం చాటుకున్నారు. యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఐతన్ నగర్కు చెందిన ఇరువురికి ఆదివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక ఐతన్ నగర్ 40 వార్డులో ఉంటున్న 32 ఏళ్ల స్వాతి అనే యువతి గతంలో జరిగిన రైలు ప్రమాదంలో 2 కాళ్లు పోగొట్టుకుంది. ఇల్లు గడవటానికి కూడా చాలా ఇబ్బందులు పడుతుండటంతో ఆమె కుటుంబ పరిస్థితి తెలుసుకున్న యంగ్ జనరేషన్ టీం సాదిక్ ఆదివారం యువతకి 25 కేజీల బియ్యం, నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. అదేవిధంగా స్వరూపరాణి అనే 65 ఏళ్ల వృద్ధురాలు తన కొడుకు అనారోగ్యం పాలవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ యంగ్ జనరేషన్ టీం వారిని సంప్రదించింది. దీంతో స్పందించిన వారు ఆదివారం వృద్ధురాలికి 25 కేజీల బియ్యం, నెల రోజులు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో సాదిక్తో పాటు వారి మిత్ర బృందం పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి పట్టణంలోని ఐతానగర్ 40వ వార్డులో స్వరూపరాణి అనే 65 ఏళ్ల వృద్ధురాలు గత కొంతకాలం నుంచి ఇంట్లో ఎన్నో సమస్యలు ఇబ్బంది పడుతూ ఆర్థికంగా కూడా ఇల్లు గడవడానికి కూడా చాలా కష్టంగా ఉందని తెలిపారు. అలానే వాళ్ళ అబ్బాయి కూడా మతిస్థిమితో లేకుండా కొంచెం హాస్పిటల్స్కి కానీ బిల్స్ ఇవన్నీ ఎక్కువ అవుతాయని ఈరోజు మాకు తెలియజేసి మా నుంచి ఇంటికి గడవడానికి ఏదన్నా సహాయం చేయగలరని కోరగా ఈరోజు మేము వెంటనే స్పందించి మా తరపున ఒక 25 కేజీల బియ్యం బస్తా అలానే సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు స్వాతి అనే 32 ఏళ్ల వ్యక్తి కూడా ఇటీవల ట్రైన్ ఎక్కుతూ రైలు ప్రమాదంలో 2 కాళ్ళు అనేది పోగొట్టుకోవడం జరిగింది. అలానే వాళ్ళ కుటుంబం కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సో ఈరోజు ఆ కుటుంబానికి కూడా మా తరపు నుంచి నెలవారీ సరుకులు అలానే 25 కేజీల బియ్యం బస్తా ఇవ్వడం జరిగింది. ఇలా ఈ 2 కుటుంబాలకి ఇప్పుడనే కాదు రానున్న రోజుల్లో కూడా ఎటువంటి సహాయం కావాలన్నా సరే మా టీం యంగ్ జనరేషన్ ఖచ్చితంగా తోడుండి వాళ్ళకి సహాయం చేస్తున్నాం తెలియజేస్తున్నాను. ఐతానగర్ అండి, 40వ వార్డు ఈ తరం టీం అండి. సహాయం చేశారండి మాకు, అమ్మాయి వికలాంగురాలు సహాయం చేశారు. చాలా వందనాలండి మీకు. మండలాదివారం పండుగను పురస్కరించుకుని క్రైస్తవ సోదరులు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయాన్నే ఈతమట్టలు చేతబూని ర్యాలీగా ప్రార్థనా మందిరాలకు వెళ్లి యేసు ప్రభువుని ఆరాధించారు. క్రైస్తవ మత సోదరులు మట్టల ఆదివారాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు మట్టలను చేతబూని ర్యాలీగా ప్రార్థనా మందిరాలకు చేరుకుని యేసు ప్రభువును ఆరాధన చేశారు. ఐతానగర్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో సండే స్కూల్ పిల్లలు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సంఘ కాపరి డేవిడ్, సంఘస్థులు, సంఘ పెద్దలు, స్త్రీల సమాజం పాల్గొని మట్ల ఆదివారం పండుగను విశేషంగా నిర్వహించారు. అనంతరం చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. యేసుప్రభు వారు యెరూషలేము దేవాలయంలోనికి జయోత్సాహముతో ప్రవేశించే సందర్భంలో పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ విధంగా ఖర్జూరం మట్టలు పట్టుకొని ఆయన్ని ఆనందంతో ఊరేగించుకుంటూ ఆ దేవాలయంలోకి తీసుకొని వచ్చారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని తెనాలి తెలుగు ఐతానగర్లో ఉన్నటువంటి తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సందర్భంగా ఆ పిల్లలు, సండే స్కూల్ పిల్లలు, టీచర్స్, యువకులు అలాగే సంఘస్థులు అందరూ కలిసి ఈరోజు యేసుప్రభు వారి యొక్క జయోత్సాహానికి గుర్తుగా ఈ విధంగా కొబ్బరి మట్టలు పట్టుకునేవారు. ఆ దినాల్లో ఇక్కడ ఈత మట్టలు, వాటికి అలంకరించిన పూలతో పిల్లలు, పెద్దలందరూ కలిసి ఈ జయోత్సాహాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంలో ఒక వాక్యము చదివి వినిపిస్తాము. ఆ అబ్బాయి మంగళగిరిలో గెలవడు, అతనికి గెలిచే గీత లేదని, మంగళగిరి నియోజకవర్గంలో ఓటుకు 25,000 నుంచి 30,000 రూపాయలు ఇవ్వడానికి కూటమి నేతలు సిద్ధంగా ఉన్నారని, ఆ డబ్బులు తీసుకుని ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దుగ్గిరాల మండల ప్రజలకు పిలుపునిచ్చారు.
దుగ్గిరాల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం రాత్రి మండలంలోని నాయకులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య, మంగళగిరి వైసీపీ అభ్యర్థిని మురుగుడు లావణ్య పాల్గొన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో మంగళగిరిలో రాబోయే ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందుకోనున్నానని మురుగుడు లావణ్య అన్నారు. క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉందని, డెల్టా రైతాంగానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఫ్యాను గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కిలారి వెంకట రోసయ్య కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి, దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ బాజీ, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు డివిఆర్, వడ్డేశ్వరపు రజనీకాంత్, దాసర వీరయ్య, మండల అధ్యక్షుడు శృంగారపాటి రత్నం, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యుడు 10 సంవత్సరాలు ఉండి కనీసం ఒక్క ప్రాజెక్టు, ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురాల. ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో, డెల్టా ప్రాంతంలో చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి. ఇరిగేషన్ కెనాల్స్ కానీ, లేకపోతే నాబార్డ్ ద్వారా నిధులు కానీ, లేకపోతే బ్రిడ్జిలు కానీ. మళ్ళీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించాల్సిన ఆవశ్యకత ఈరోజు ఉన్నది. వచ్చే నెల మన మే 13 జరిగే ఎలక్షన్స్ లో మరొకసారి మన మండలం నుంచి అత్యధిక మెజారిటీతో మన మురుగుడు లావణ్య గారిని, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా నన్నుని మీ అందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి భావిస్తా ఉన్నాను. ఒక పూర్తి మద్దతుతో ఇవాళ మిగతా క్యాండిడేట్స్ ఏదైతే మనందరూ కూడా స్థానికంగా క్షేత్రస్థాయిలో అది దాని మీద ఆధారపడి ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నా. అవతల వాళ్ళు ఎన్ని డబ్బులు మూటలు తీసుకొచ్చినా, ఎంత ప్రలోభ పెట్టినా కూడా లొంగబాకండి. డబ్బులు 25,000, 30,000 ఓటుకి ఇస్తే తీసుకోండి, ఇంకా ఎక్కువ అడగండి. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను, వాళ్ళ అయ్యా ముల్లేం కాదు ఈ డబ్బులు తీసుకొచ్చింది, వాళ్ళేమో కష్టపడి సంపాదించలా, వాళ్ళందరూ దోచుకున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఏం చెప్పాడు? 5 లక్షల కోట్ల నా ఆస్తి అని అన్నాడు. మరి 2 ఎకరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 5 లక్షల కోట్లు ఎట్లా సంపాదించాడంటే రాజకీయాల్లో? పేదవాళ్ళని దోచుకొని సంపాదించాడు. కాబట్టి ఆ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని మీరు ఓటు మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు మీదే మనందరం కూడా రేపు మే నెల 13వ తారీఖున జరగబోయేటటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా నిర్ణయం తీసుకొని మీ అందరూ కూడా ఒక సైన్యంలాగా పనిచేయాలి. సైనికులు కాదు, సైన్యంలాగా పనిచేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు అని అంటే మీరు తీసుకోబోయే నిర్ణయం మీ పిల్లల మీద, భవిష్యత్తు మీద, మీ జీవితాల మీద ఆధారపడి ఉంది అనే దాన్ని మర్చిపోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి గుండెకాయ లాంటి ఈ దుగ్గిరాల మండలం మీ అందరి మద్దతు నాకు తెలియజేస్తారని, మీ అందరి ఆదరణ, ఆశీస్సులు నాకు ఉంటాయని, భారీ మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన కిల్లారి రోసయ్య గారిని కూడా మీరు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లౌకికవాదుల్ని, ప్రజాతంత్రవాదులను కలుపుకుని దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం పైన పోరాటం చేస్తామని ఆవాజ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షష్టీ తెలిపారు. సిపిఎం సిఐటియు ఆవాజ్ సంఘం ఆధ్వర్యంలో పౌరసత్వ సవరణ చట్టంను వ్యతిరేకిస్తూ ఆదివారం దుగ్గిరాల్లోని ముర్తుజా నగర్ అంజుమాన్ షాదీఖానాలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆవాజ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షిఫ్టీ పాల్గొన్నారు. దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం దోచిపెట్టిందని మహమ్మద్ షిఫ్టీ విమర్శించారు. ఈ కార్యక్రమంలో జెట్టి బాలరాజు, ఎండి సలీం, నాగుల్ మీరా, కరీముల్లా, ముస్లిం మైనార్టీ నాయకులు, సిపిఎం సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ సిఏ అనేది మతం ఆధారంగా పౌరసత్వం అని చెప్పి 2019లోనే బీజేపీ ఈ చట్టాన్ని తీసుకురావడం, మార్చి 11వ తేదీన ఈ చట్టం యొక్క విధి విధానాలను కూడా రూపొందిస్తూ దాన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం ఆవాజ్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే ఇది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపమే విఘాతం కలిగించే విధంగా ఉంది. పౌరసత్వం అనేది మత ప్రాతిపదికన ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. దీంట్లో ఏదైతే ఈ చట్ట సవరణ చెప్పబడిందో, ఏదైతే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుంచి ఎవరైతే అక్కడ మత వివక్షతకు గురవుతున్నారో వాళ్ళకి ఈ చట్టం ద్వారాగా పౌరసత్వం కల్పిస్తామని చెప్పి వాళ్ళు హిందువులు, సిక్కులు, జైనులు, బుద్ధులు, ఫార్సీలు ఇట్లా ముస్లింలను మినహాయించడంలోనే దీంట్లో ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర ఉందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
తెనాలిని కల్చరల్ హబ్గా తీర్చిదిద్దడంతో పాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానన్న వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య, శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్తో కలిసి టింబర్ వ్యాపారులతో సమావేశం. ఘనంగా మాటలాదివారం వేడుకలు, పట్టణంలో ప్రదర్శన నిర్వహించి చర్చిలో ప్రార్థనలో పాల్గొన్న ప్రజలు. తెనాలిలో ప్రచారానికి శ్రీకారం చుట్టిన వైఎస్ఆర్సీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య, ఎమ్మెల్యే శివకుమార్తో కలిసి గంగారమ్మ తల్లికి పూజలు. టూరిస్టు వీసాలపై వచ్చేవారికి స్థానిక సమస్యలు పట్టవు, డబ్బు విసిరేస్తే ప్రజలు గెలిపిస్తారని అనుకుంటే భ్రమ. టీడీపీకి ఓటు వేసి మూడోసారి మోసపోయేందుకు జిల్లా ప్రజలు సిద్ధంగా లేరన్న కిలారి రోసయ్య. ఇవి ఇవాల్టి ఎస్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.